న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ ఒక మహిళకి ఒక పురుషునికి చూసుకుంటే ఇద్దరికీ కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. సో న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్లో మహిళలకు చాలా తేడాలు ఉంటూ ఉంటాయి. అంటే చైల్డ్హుడ్లో ఒక చిన్న ప్రాయంలో డిఫరెంట్ న్యూట్రిషనల్ నీడ్స్ ఉంటాయి. సో ప్రెగ్నెన్సీలో డిఫరెంట్ ఉంటుంది, లాక్టేషన్లో డిఫరెంట్ ఉంటుంది, మెనోపాజ్లో డిఫరెంట్గా ఉంటుంది. సో న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ని పనిగరంలో తీసుకుంటూ వాళ్ళ డైట్ అనేది చూసుకుంటూ ఉండాలి. జనరలీ ఒక మహిళ ఇంట్లో అందరి కేర్ తనే తీసుకుంటూ ఉంటుంది, కానీ లాస్ట్లో తన సెల్ఫ్ తను చూసుకుంటూ ఉంటారు. సో ఎప్పుడైతే తను న్యూట్రిషనల్గా ఫిట్ ఉంటుందో తను తన కుటుంబాన్ని కూడా ఆరోగ్యకరంగా చూసుకోగలుగుతుంది. సో జనరలీ ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం ఒక పురుషునికి మహిళకి ఇద్దరికి కూడా న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ చాలా వేరుగా ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ కంటెంట్ మనం చూసుకున్నట్లయితే ఒక పురుషునికి 17 mg ఆఫ్ ఐరన్ ఒక రోజుకి అవసరం ఉంటుంది. అదే ఒక స్త్రీకి అయితే అట్లీస్ట్ 21 mg ఆఫ్ ఐరన్ వాళ్ళు రోజు తీసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అదే ప్రెగ్నెన్సీలో చూసుకున్నట్లయితే అట్లీస్ట్ 35 mg ఆఫ్ ఐరన్ వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. మన భారతదేశంలో కూడా చిన్న వయసు నుంచి ముసలి వయసు వరకు ప్రతి ఏజ్ గ్రూప్లో కూడా అనీమియా అనేది మనం చూస్తూ ఉంటాం. సో అది చిన్న వయసులో కానీ, అది ప్యూబర్టీ టైంలో అవ్వచ్చు, టీనేజ్లో అవ్వచ్చు, ప్రెగ్నెన్సీలో, లాక్టేషన్లో, మిడిల్ ఏజ్డ్ ఉమెన్, మెనోపాజ్లో ఏ ఏజ్ గ్రూప్ తీసుకున్నా సరే ఐరన్ తక్కువగా ఉంటుంది, అంటే అనీమిక్ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళ సెల్ఫ్ కేర్ అనేది వాళ్ళు చూసుకుంటూ ఉండాలి. సో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇది అరికట్టించడానికి ఎన్నో ప్రాజెక్టులు కూడా వాళ్ళు చూశారు. సో అందులో ఒకటి అనీమియా ముక్త్ భారత్. సో ఆల్మోస్ట్ ఏ ఏజ్ గ్రూప్ తీసుకున్నా కూడా 50% ఆఫ్ ద ఉమెన్ ఆర్ అనమిక్. సో అందుకని ఇలాంటి ప్రాజెక్ట్ తీసుకొని అవేర్నెస్ పెంచి దాన్ని వాళ్ళు క్యూర్ చేస్తున్నారు. సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ అంటే చూడు, ప్రోటీన్ కంటెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మెనార్కి అంటే ప్యూబర్టీ టైంలో, అడాలసెంట్ టైంలో ప్రోటీన్ రిక్వైర్మెంట్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళొక హై ప్రోటీన్ ఫుడ్స్ వాళ్ళు ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. దాంతోపాటు మెనోపాజ్కి వచ్చినట్లయితే కాల్షియం డెఫిషియన్సీ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం స్త్రీలలో. సో కాల్షియం కోసం మనము ఎక్కువ కాల్షియం ఫుడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆస్టియోపోరోసిస్ కానీ ఇవన్నీ అరికట్టించాలి అంటే ఎక్కువ రకంగా కాల్షియం ఫుడ్స్ అంటే పాలు, పెరుగు, నాన్ వెజ్ ఇలాంటివన్నీ వాళ్ళు ఇంక్లూడ్ చేసుకుంటూ వైటమిన్ డి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇనఫ్ వైటమిన్ డి ఉంటేనే కాల్షియం అనేది బాడీలో అబ్జార్బ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఈ రెండు న్యూట్రియంట్స్ కూడా ఎక్కువగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. సో నాన్ వెజ్ కూడా చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది, స్పెషల్లీ లీన్ ప్రోటీన్స్ అంటూ ఉంటాం మనము. సో ఎగ్స్ అవ్వచ్చు, చికెన్, ఫిష్ ఇలాంటివన్నీ మంచి ప్రోటీన్, కాల్షియం, మిగతా ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఈ 3 డెఫిషియన్సీస్ స్త్రీలో లేకుండా మనం అరికట్టించవచ్చు. కానీ ఫ్రైడ్ స్టఫ్ ఇలా కాకుండా మనం ఇంట్లోనే హెల్దీగా చేసుకొని తీసుకున్నట్లయితే చాలా మంచిది.